పాండురాజు మరణం. ఒకరోజు ఉదయం తపస్సు చేసుకోవడానికి పాండురాజు నది తీరానికి వెళ్ళాడు. అక్కడే తన రెండవ భార్య మాద్రిని చూశాడు స్నానం చేస్తుండగా. అది చూసిన పాండురాజుకి మాద్రి మీద కోరికలు చాలా చెలరేగాయి. 15 సంవత్సరాల బ్రహ్మచార్యాన్ని పాటించిన పాండురాజు ఆ ఒక్క చూపులో నిగ్రహం కోల్పోయాడు. తన శరీర వాంఛని తీర్చమని మాద్రిని అడిగాడు. స్వామి, మీకు జింక శాపం ఉందని మరిచారా? ఏ రోజైతే మీరు స్త్రీతో శారీరకంగా కలుస్తారో ఆ రోజు మీరు మరణిస్తారని మీకు తెలీదా? వద్దు స్వామి అని చాలా వేడుకుంది. ఈ రోజు ఏమైనా పర్వాలేదు, నా కోరిక తీరవలసిందే అని పాండురాజు గట్టిగా అనుకున్నాడు. ఇక చేసేది ఏమీ లేక మాద్రి కూడా ఒప్పుకుంది. తన కండల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. అలా అంత బాధతో అయినా పాండురాజు కోరిక తీర్చింది. జింక శాపం ఫలించింది. పాండురాజుకి ఇక ఆఖరి రోజు. కొన ప్రాణాల మీద ఉన్నాడు పాండురాజు. సాయంత్రం అయింది. కుంతి తన పిల్లలతో ఇంటికి వచ్చింది. జరిగిన విషయం మాద్రి కుంతితో చెప్పింది. వారందరికీ బాధపడడం తప్ప మరేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాండురాజు తన కొడుకులను పిలిచి ఇలా అన్నాడు. నా శరీరం వ్యాస మహర్షి తపోశక్తితో రూపొందించబడింది. నా శరీరంలో ఏ కొంత భాగమైనా మీరు తింటే మీకు అత్యున్నత శక్తులు వస్తాయి. కుమారులారా తినండి అని అంటాడు. అది విన్న కుమారులు చాలా బాధపడుతూ మేము అలా చేయలేము అని అంటారు. కానీ అతి తెలివైన వంతులు నకుల సహదేవులు తన తండ్రి పైన చీమలు పారడం చూసి ఆ చీమలు తన తండ్రి యొక్క ఎంతో కొంత భాగం తినే ఉంటాయి అని అందులో 2 చీమలు తీసుకొని వారిరువురు తిన్నారు. తిన్న వెంటనే వాళ్ళిద్దరికి కళ్ళు బయలు కమ్మాయి. కాసేపు ఏమీ కనిపించలేదు. ఏవేవో పెద్ద పెద్ద శబ్దాలు, గుర్రపు గింకారాలు, కత్తుల కటకటాలు, ఒక పెద్ద యుద్ధం కనిపించింది వాళ్ళ కళ్ళల్లో. అదే జరగబోతున్న కురుక్షేత్రం.